అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక కీలక విషయాన్ని నిన్న ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నేడు ఎక్కడ చూసినా, ఏ వార్తల్లో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి చెప్పుకుంటా ఉన్నారు. పలు దేశాల మధ్య ఏఐ వార్ నడుస్తూ ఉంది. అమెరికా, ముఖ్యంగా చైనా. రాబోయే రోజుల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతా ఉంది. 1990s కంప్యూటర్స్ కొత్తగా వచ్చిన కాలంలో కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడే అక్కడక్కడ కనిపించే కంప్యూటర్లు ఈనాడు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇల్లే లేదు అంటే అతిశయోక్తి కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దాకా వచ్చింది పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ప్రపంచాన్ని శాసించబోతా ఉన్నాయి. ప్రస్తుతానికి అమెరికా, చైనా ఈ రంగంలో ముందున్నాయి. భారత్లో కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక సంస్థతో చర్చలు జరుపుతా ఉంది. ఆ సంస్థకి ఆ యూనివర్సిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో టాప్ 10లో ఉన్న ఆ సంస్థ రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యూనివర్సిటీని శంకుస్థాపన చేయబోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో డీప్ టెక్ సంబంధించిన ఒక యూనివర్సిటీ రాబోతా ఉంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. అయితే ఎవరు రాబోతా ఉన్నారు ఏంటి అనే విషయాన్ని కొంత అస్పష్టంగా చెప్పారు. వారి పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఎలాగూ బహిరంగంగానే ఎంఓయూ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత ఇక దాచడానికి సాధ్యం కాదు. అమరావతి రాజధానిలో 150 ఎకరాల్లో, విశాఖపట్నంలో 200 ఎకరాల్లో వరల్డ్ క్లాస్, అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 2 యూనివర్సిటీలు రాబోతా ఉన్నాయి. ఇవి ఐటీ రంగాన్ని ఒక కీలక మలుపు తిప్పబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జాబ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన కోర్సులు అందించేందుకు ఈ యూనివర్సిటీలు సిద్ధమవుతా ఉన్నాయి. యూనివర్సిటీల నిర్మాణం జరిగే లోపే కొన్ని క్లాసులు స్టార్ట్ చేసేందుకు కొన్ని భవనాలు కేటాయించబోతా ఉన్నారు. ఆ వివరాలు అందిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.